హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు ఈజీగా వెజిటబుల్ బిర్యానీ ఎలాగా ఈజీగా ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. దీనికి పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఈజీగా లైట్ మసాలాతోటి మనం చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఓకే, దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా నేను ఒక గిన్నె పెట్టుకున్నాను, స్టవ్ వెలిగించుకుని దాని మీద 1 టేబుల్ స్పూన్ గీ, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకున్నాను. అలాగే అది కొంచెం హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా ఉంటుంది కదండి, దాల్చిన చెక్క, 4 లవంగాలు, ఒక 2 ఇలాచీలు, ఇవన్నీ వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి యాడ్ చేసుకుందాం 1 బై 1. ఏమీ లేదండి, చాలా ఈజీగానే మనం దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్. ఓకే, ముందుగా నేను ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఒక 2 ఆనియన్స్ తీసుకున్నానండి. అలాగే ఒక 4 పచ్చిమిర్చి కూడా తీసుకుని చిలుకల కింద కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఈ 2 కూడా వేసుకొని ఒకసారి మనం కలుపుకుందాం. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, అలాగే క్యారెట్ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. క్యారెట్ ముక్కలు కూడా ఇందులోనే యాడ్ చేసేసుకున్నాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటో మనం లాస్ట్లో కొంచెం ఈ మగ్గిన తర్వాత యాడ్ చేసుకుందామండి. అదేంటంటే టమాటో అనేది మనకి జ్యూసీగా అయిపోతుంది కదా, అందు గురించి. ఇవి కొంచెం మగ్గింది కదా, వీటిల్లో ఇప్పుడు మనం కొంచెం ఒకసారి కలుపుకొని టమాటో కూడా యాడ్ చేసేసుకుందాం. చూసారు కదా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఇది ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. టేస్ట్ కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది. మనకి ఇంట్లో వెజిటబుల్స్ ఏమీ లేనప్పుడు కూడా మనం ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసేసి నేను మూత పెట్టేసి బాగా ఫ్రై చేసుకుందాం దీన్ని. ఇప్పుడు కొంచెం ఫ్రై అయింది కదా, ఒక్కసారి కలిపేసుకుందాం. ఒకసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదండి, నేను అది 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇంక ఇందులో మనం మసాలాలు ఏమి వేయట్లేదండి, అంతే. మనం చాలా సింపుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే వేసుకొని ఫ్రై చేసేసుకుంది. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం దీన్ని. ఓకే, మూత పెట్టేసుకొని మనం మగ్గించుకుందాం. చూసారు కదా, అన్నీ కూడా హాఫ్ బాయిల్ అయినాయి కదా, సగం కుక్ అయినాయి. వీటిలో మనం ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసేసుకుందాం. ఓకే, నేను దీంతో నేను ఒక 2 గ్లాసెస్ బియ్యం అనేది తీసుకున్నానండి. 2 గ్లాసెస్ నేను బియ్యం తీసుకున్నాను దాంతో. అలాగే 2 గ్లాసెస్ బియ్యానికి నేను ఒక 4 గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఓకే, 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసేసుకొని మనం బాగా మరిగించుకోవాలండి. ఇది మరిగితే మనకి ఏంటంటే మనం బియ్యం వేస్తాం కదా, మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది బిర్యానీ అనేది. ఒక 4 గ్లాసులు నీళ్ళు యాడ్ చేసేసుకొని మీ టేస్ట్కి సరిపడగా ఉప్పు కూడా యాడ్ చేసేసుకోండి ఇందులో. అంతే, చాలా ఈజీ అండి ప్రిపరేషన్ అనేది. ఒకసారి మనం అంతా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకొని ఉడికించేసుకుందాం. ఓకే, వాటర్ అంతా కూడా ఇలా బాయిల్ అయ్యేంత వరకు కూడా మనం దీన్ని మిక్స్ చేసేసుకొని ఇందులో మనం బియ్యం అనేది యాడ్ చేసేసుకుందాం. బియ్యం యాడ్ చేసి క్లిప్ మిక్స్ అయింది. ఓకే, ఇప్పుడు చూసారు కదా, ఒక 10 మినిట్స్ తర్వాత మనకి ఈ రకంగా బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. నేను లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేస్తున్నాను. అంతే ఫ్రెండ్స్, ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఏ కర్రీ కూడా అవసరం లేదండి, ఇలాగే మనం ప్లెయిన్గా తినేయచ్చు. చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు మీకు కొంచెం పెరుగు చట్నీ కూడా ఎలా చేయాలనేది ఈజీగా ప్రిపేర్ చేసే మెథడ్ నేను చూపిస్తున్నాను. నేను ముందుగా చిక్కటి పెరుగు తీసుకున్నాను, అందులో ఒక క్యారెట్ తురిమేసి వేసుకున్నానండి. అలాగే పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అవి కూడా వేసుకున్నాను. అలాగే ఆనియన్స్ కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకున్నాను. అలాగే కొత్తిమీర కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేసేసుకున్నాను. ఇవన్నీ కూడా ఫస్ట్ కట్ చేసి పెట్టేసుకుంటే మనకి ఇది కలుపుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. అలాగే మీ టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి పెరుగు పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. ఓకే, ఇలా మొత్తం కూడా కలిపేసుకొని ఒకసారి సర్వ్ చేసేసుకోవడమే. ఇంకే కర్రీ అవసరం లేదండి, ఈ 2 కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఓకే, చూసారు కదా, నేను సర్వ్ చేసేసాను. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.